2వ తారీఖున గోపాలపట్నంలో జాబ్ మేళా. వదినా ఏంటి అన్నీ మీ బాధపడలో పోయాడట? అదే ఎవరితో లేచిపోయాడట? మొన్న మగుడు లేచిపోయాడు, రేపు పిల్లలు లేచిపోతారు. నువ్వు ఒక్కదాన్ని ఎలా బ్రతుకుతావా అని బాధపడుతున్నాను. ఆంటీ, మీ ఇంటి ఓనర్ వచ్చారు. మీరు 6 నెలలు రెంట్ కట్టలేదని మీ ఇంట్లో సామాన్లు బయట తీసుకొస్తున్నారు. త్వరగా వెళ్ళండి ఆంటీ. 1,000 ముందుకు చూపిస్తే 4,000 వెనక్కి చూపిస్తాయి ఆంటీ. త్వరగా వెళ్ళండి. వదినా కొంచెం కారం ఉంటే ఇవ్వు. ఎందుకు? ఇందాక నిండి పుండు మీద జల్లుతాను కదా, అదేదో చేతికి ఇస్తే కూరలో చేసుకుంటాను. అమ్మా నేను జాబ్ వెతుక్కుంటా. చక్కగా చదువుకున్నప్పుడు జాబ్ వస్తే వెళ్ళకుండా IAS కి ప్రిపేర్ అవుతాను అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో. కష్టం చెప్పిరాదు కదమ్మా.